దేశద్రోహం అంటే దేశద్రోహం కిందికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఎలక్షన్లల్లా దాదాపు 8,50,000 ఓట్లను వాళ్ళు డౌన్లోడ్ చేయడం జరిగింది. 8,50,000 ఓట్స్. ఇది నా ఆధార్ కార్డు, నా మొబైల్ నంబరు, నా ఫోటో అన్ని కూడా మ్యానిపులేట్ చేసి ఆ ఫోటో జాగాలో వేరే ఫోటో పెట్టి ఆ నంబర్లో వేరే ఫోన్ నంబర్ పెట్టి వేరే ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేయడం అనేది ఇది 100% దేశద్రోహం కిందికి వస్తుంది. ఇది ఈ ఓటర్ ఐడి కార్డు ఒక ISI ఏజెంట్ చేతికి పోవచ్చు రేపు. ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద పోవచ్చు. వీళ్ళకి తెలియకుండా వీళ్ళ పేరు మీద ఫోన్ నంబర్లు తీసుకోవచ్చు. వీళ్ళకి తెలియకుండా వీళ్ళ పేరు మీద పాస్పోర్ట్లు కూడా తయారు చేయొచ్చు. ఇటువంటిది ఒక యూత్ కాంగ్రెస్ లా మంది దాదాపు ఇది ఎవరిదంటే ఇక్కడ బిఆర్ ప్రింటర్స్ అని చెప్పేసి నారాయణగూడలో 70,000 ఓటర్ ఐడి కార్డులు అక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు దొరికినాయి. అర్థమైందా? దానిపైన ఇవాళ దాకా ఏం చర్య తీసుకోలే. అది ప్రజెంట్ ఒక మంత్రికి చెందిన ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రికి చెందినటువంటి ప్రెస్. అది అంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా, ఏ మంత్రికి సంబంధించి అది అవసరం లేదు, ఎవడో ఒక మంత్రి అక్కడ. అర్థమైందా? ఆ మంత్రులలో ఒక మంత్రికి బిఆర్ ప్రెస్ అంటే ఎవరో ఈజీగా చెప్తారు. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మన ఏది ఈవీఎంల గురించి మాట్లాడు. ఇది ఈవీఎం కంటే కూడా పెద్ద స్కామ్. ఇలా మీకు కొన్నే కనబడుతున్నాయి. నేను ఒకటి చూపెడతా. బాజాబ్తా రాహుల్ గాంధీ ఐడి ఎట్లా మారుస్తారో చూపెడతా. రాహుల్ గాంధీ ఐడియే అంటే రాహుల్ గాంధీ ఓటర్ ఐడి వాయినాల్లో ఉంది కదా ఆయన ఓటు. ఆ ఓటు ఎట్లా మార్చిందనేది నేను చూపెడతా. ఇప్పుడు డైరెక్ట్ రాహుల్ గాంధీదే మార్చిండ్రు. ఎట్లా మార్చినా మీకు ఒకటే సెకండ్ చూపెడతా. ఆయన ఫోటో మారుస్తారు, ఆయన ఐడి మారుస్తారు, ఆయన ఫోన్ మారుస్తారు, మళ్ళీ ఆయన జాగాలో వేరే ఇది చేస్తారు. ఇగో ఇవన్నీ ఇగో చూసినావా? ఇవన్నీ ఓటర్ కార్డ్ మొత్తం చేంజ్ చేసేటప్పా. మొత్తం ఫోటోలు ఇట్లుంటాయి. ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషన్ ఒరిజినల్ వేరే ఇది వేరే. ఒరిజినల్ వాళ్ళు అయ్యి ఫోటోలు మారుస్తారు, వీళ్ళు వాళ్ళ ఫోన్ నంబర్ మారుస్తారు. అంటే దాదాపు 7 లక్షల మంది ఇప్పుడు 18కి వెళ్ళి 35 సంవత్సరాల మధ్యలో. అందుకనే 2024 ఆగస్టు సెప్టెంబర్లో ఎన్ని కార్డులు డౌన్లోడ్ చేసినో ఎంక్వైరీ చేయమని చెప్పిన. అర్థమైందా? ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ చూద్దాం. రాహుల్ గాంధీది ఎట్లా వీడియో మార్చిండ్రు ఏంటిదో నేను మీకు పెడతా. ఇక ఇది రాహుల్ గాంధీది చూడు బాబు. క్లోజప్ లో చేసి చూపి అబ్బా. వద్దు, నాకు పంపిన వాళ్ళ పేరు కనబడద్దు కదా. అక్కడ ప్రెస్ అవుతుంది దానివల్ల. ఇగో ఇది చూడతాడు లైవ్ లో ఇది నడుస్తుంది. రాహుల్ గాంధీ ఓటు సెలెక్ట్ అయింది. రాహుల్ గాంధీ ఓటర్ తయారైపోయింది. అర్థమైందా? బాధాప్త రాహుల్ గాంధీ ఓటర్ ఐడి కార్డు కూడా రక్షణ లేదు. అర్థమైందా? ఇది దీనిపైన ఆల్రెడీ అక్కడ కేరళలో FIR అయింది. ఆ FIR నంబర్ వచ్చి కేరళలో కూడా అయింది. ఇది దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఇలా 10 లక్షల మంది ఇదే. ఇలా ఈవీఎంల గురించి మాట్లాడతారు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు. వీళ్ళు అసలు మీరే కాసర్గడ్ల ఒక జైసన్ అనేటోడు బీటెక్ స్టూడెంట్ ఈ మార్చుడ్ల మాస్టర్ అన్నట్టు అక్కడ మొత్తము దాదాపు 1,25,000 ఓట్లు మార్చిండ్రు. ఆ ఎస్టిమేటెడ్ 7.7 లక్షల ఓట్లు అక్కడ స్కామ్ అయిపోయింది. దానిపైన అక్కడ FIR అయింది. FIR అయింది. కాబట్టి ఈరోజు దీనికి మించిన దేశద్రోహం, దీనికి మించిన రాజద్రోహం మీకు ఏముంటుంది చెప్పు? ఇన్ని ఓటర్ కార్డులు. ఇప్పుడు నీ ఓటు కార్డు ఉందో తెలియదు, మీకు పోయి చూసుకోండి. ఇవాళ మీది నేను ఈ కేసు చేస్తున్నాను భయపడి వాళ్ళు అలాగే వెబ్సైట్లోకి వెళ్ళి తీసేసిండ్రు. ఇప్పుడు నీ ఓటిలో చూస్తే నీ నంబర్ ఉంటేనే కనబడతాయి కదా. నీ ఫోన్ నంబర్ ఎగిరిపోతే నీకు SMS రాదు కదా. వస్తుందా? రాదు. అసలు ఏం చేయాలంటే ఇండియన్ యూత్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ లో పోయి చూస్తే నీ పేరు నంబర్ అని ఉంటది. ఇప్పుడు ఈ ఓటర్ ఐడి కార్డ్స్, ఈ మార్పింగ్, ఈ స్కామ్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉందా లేకుంటే? దేశవ్యాప్తంగా. ఇప్పుడు కేరళ చూపించినా కానీ నీకు కేరళ ఇప్పుడు రెండు మూడు రాష్ట్రాల్లో ఉన్నా లేకుంటే దేశవ్యాప్తంగా అయినట్టు అవుతున్నట్టుగా. నేను ఇప్పుడు కేరళ చూపించిన, ఈడ చూపించిన, కర్ణాటకలో ఏం జరుగుతుందో అర్థమైందా? ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులను తీసుకుపోయి మీరు ఎంక్వైరీ చేస్తే దీని కథ అంతా బయటకు వస్తుంది. ఈరోజు స్కామ్ అంతా. ఈరోజు వరంగల్ జిల్లాలో 70,000 ఓట్లు
బాధాప్త సీతక్క పిఏ ఎవరు 50,000తో 50,000 ఓట్లు వచ్చినాయంట. ఇప్పుడు 18కి 35 వరకు 50,000 60,000 ఎక్కడికి దొరుకుతావా వీళ్ళ కార్డులు, దొంగ కార్డులు కాకుండా ఎక్కడికి దొరుకుతాయి చెప్పు? నువ్వు దినమంతా తిరుగుతూనే దొరకాయి. వాళ్ళ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇంటింటికి తిరిగి ఓటర్ ఐడి కార్డు తీసుకొని చేయాలి. అసలు దినమంతా తిరుగుతాయి 20 కార్డులు దొరికాయి. అసలుంటిది లక్షలు 13 లక్షలు తెలంగాణ మెంబర్షిప్ 13 లక్షలు ఎక్కడికి వెళ్ళైతే అబ్బాయి దొంగ పనులు చేయకుంటే. కేరళ 7.5 లక్షలు దొంగ పనులు చేయకుండా ఎట్లయితుంది? ఇక్కడ 25 లక్షలు అంట కర్ణాటకలో దొంగ పనులు చేయకుండా ఎట్లయితాయి? ఆడ ఏసీసీకి కాంగ్రెస్ పార్టీకి పైసలు కావాలి, పైసలు ఎవడిస్తే వాని పాట. ఇవాళ ఇక్కడ బాధాప్త రెడ్డి హ్యాండ్ దొరికిపోయినరు. ఈ రోజు వీళ్ళపైన రాజద్రోహం కేసు పెట్టాలి. 8,50,000 మంది ఓటర్లు ఐడి కార్డులు నీవు ఒక నెల రోజులలో డౌన్లోడ్ చేసినామంటే దేశద్రోహమా రాజద్రోహమా కాదా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇన్ని రోజులు నేను అనుకునేది పాపం రాహుల్ గాంధీకి తెలియదు కావచ్చు, రేవంత్ రెడ్డి అంటే ఓటుకు దొంగలు నోటుకు దొరికిండు, ఈయన జైలుకు పోయి వచ్చినోడు అని తెలియదు కావచ్చు అనుకున్నా. తెలిసే వాళ్ళు చేస్తున్న దానికి ఇది ఒక ఉదాహరణ. మాకు దొంగలు కావాలను, మాకు చీటర్స్ కావాలను, మాకు 420 గాళ్ళు కావాలను అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నాను. బాగా జాప్తా ఈ రోజు ఇంతకు మించిన సాక్ష్యాలే ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. నేను ప్రింట్లు తీయలేక కొన్ని వాళ్ళకి ఇచ్చిన. దాదాపు నా దగ్గర కొన్ని లక్షల ఓట్లు ఉన్నాయి. వరంగల్ 70,000, హైదరాబాద్లో 30,000 డౌన్లోడ్ చేసినాయి మినిమం చెప్తున్నా. ఖమ్మంలో దాదాపు 50-60,000. అర్థమైందా? ఈ విధంగా ఏడ పడితే ఆడ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరించారు, ఇష్టం వచ్చినట్టుగా డౌన్లోడ్ చేసారు. మీరు గూగుల్లో కొడితే మొత్తం చరిత్ర అంతా వస్తుంది ఈరోజు. కాబట్టి ఈరోజు ఢిల్లీ వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఢిల్లీ వాళ్ళని చేయాలి. పొద్దుగాల చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చిన. నేను ఢిల్లీ కూడా పోతా, దీన్ని కోర్టులో పిల్లు కూడా వేస్తా. ఎందుకంటే మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం ఇది. ఇది నా ఓటర్ ఐడి కార్డు, నా ఇండ్లు కూడా ఏది నా గుర్తింపు కోల్పోయిన నా రికగ్నిషన్ పోయింది, సర్వం మార్చేసింది కదా అబ్బాయి ఇప్పుడు ఇంట్లో. అర్థమైందా? కాబట్టి నేను సెక్షన్ నంబర్ 337 ఓటర్ ఫ్రాడ్ అండర్ సెక్షన్ 337 కింద ఏది పెట్టాలా, వీళ్ళ మీద కేసు పెట్టాలి, యూత్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియా మీద కేసు పెట్టాలని చెప్పేసి నేను ఇచ్చిన. ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది అనుకుంటున్నా. దీన్ని కోర్టుకు పోతా, దీని డైరెక్షన్లు తీసుకోవాలి. చూసినా రాహుల్ గాంధీ ఫోటోనే మార్చి పడేసి ఎవరు వాళ్ళు వీళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళే. అర్థమైందా? వాళ్ళే బకెట్. నేను ఒక చెప్తున్నా, కాంగ్రెస్ అంటే ఎవరో అడుగుతారు, వాళ్ళు ఎవరో వాళ్ళ ఫోటో కూడా ఫ్రాడ్ చేస్తుండ్రు. అర్థమైందా? ఆయన మనుషులే, రాహుల్ గాంధీ మనుషులే, రాహుల్ గాంధీ టీమే. కాబట్టి ఇది కేరళలో జరిగింది అది. కాబట్టి దేశ వ్యాప్తంగా ఇవి జరుగుతున్నాయి. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్నటువంటి మరి బీజేపీ పార్టీ ఇట్లాంటి చేయలేదని మీరు నమ్ముతున్నారా? అరే బ్రదర్, అది వేరే ఇది వేరే కదా. ఈ రోజు బీజేవైఎం ఎలక్టెడ్ ఎలక్షన్స్ లేవు, బీజేపీకి ఎలక్షన్స్ లేవు, మీకు సిపిఐ డివైఎఫ్ఐకి ఎలక్షన్స్ లేవు, ఎస్ఎఫ్ఐకి ఎలక్షన్స్ లేవు, టిఆర్ఎస్బికి లేవు. వీళ్ళు ఒకటే ఎలక్షన్ పెట్టిన, అది ఫ్రాడ్ ఎలక్షన్. పోరగాళ్ళు కొత్తగా రాయకి ₹1,00,00,000 ఎట్లా ఖర్చు పెట్టిస్తారా కాంగ్రెస్ పార్టీ? యువకులు మీరు అందరికి తొవ్వ తెరిచినామని చెప్తావు, అందరికి తొవ్వ తెరిచిన నువ్వు కోట్లు ఎట్లా పెడతావు? ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ కావాలంటే 7 కోట్లు 8 కోట్లు కావాలి, 7 కోట్లు 8 కోట్ల రూపాయలు పెట్టాలి ఒక ప్రెసిడెంట్ కావాలంటే. కాబట్టి ఈరోజు అంతే అన్యాయంగా ఈరోజు ఇక్కడ నడుస్తుంది. ఖచ్చితంగా వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి, రాజద్రోహం కేసు పెట్టాలి. వీళ్ళని జాతీయ స్థాయిలో ఉన్న యూత్ కాంగ్రెస్ ఎవరెవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో, ఎవరెవరైతే ఇవన్నీ డ్రామా నడిపించిండ్రో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఇది ఏది మేము పెద్దలకు అందరికి ఎవరైనా రావచ్చు, మేము ఓట్లు తెరిచినామని అంటారు. ఒక మెంబర్షిప్ ₹50 అబ్బా. సిగ్గుండాలే జరన్న, మీరు ₹50 మామూలు మనిషి ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాడబ్బా? అంటే నీ దగ్గర పైసలు ఉన్న వాళ్ళు లీడర్లు కావాలనే కదా నీ ఆలోచన, డబ్బున్న వాళ్ళు నాయకులు కావాలనే కదా నీ ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నా. వీళ్ళ మీద రాజద్రోహం దేశద్రోహ కేసు పెట్టాలి, ఖచ్చితంగా వీళ్ళని జైలుకు పంపాలని చెప్పి కోరుకుంటూ, మరి అంతేకాకుండా మామూలు అందరు ఫ్రీగా పెట్టిండ్రు, ఏ పార్టీలో కూడా పైసలు లేవు, కాంగ్రెస్ పార్టీనే పైసలు. అందుకనే పైసలు ఉండవు. అసలు కాంగ్రెస్ మీనింగ్ తెలియని వాళ్ళు ప్రెసిడెంట్ అయినరు, స్టేట్ ప్రెసిడెంట్లు, జిల్లా ప్రెసిడెంట్లు. అర్థమైందా? మా వరంగల్ ఒక ఎమ్మెల్యే కొడుకు అయిండు, ఇక్కడ సీతక్క పిఏ అయిందంట. ఎవరు పడితే వాళ్ళు పిఏలు కొడుకులు వారసులు అయితే మరి ఎందుకు పీక నీకు ఐదు పెట్టేది? నీకు చూపించిన ఇంకా మీద సాక్ష్యం ఏం చేయాలి చెప్పిగా, నీకు ఇంత మించిన సాక్ష్యం నేను ఏం చేయాలి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, అక్కడ నుంచి మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంది మరి? ఏం వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఇప్పుడే చేస్తారా ఏంటి? అది నడుస్తాయి కదా, వ్యవహారం చేయకుంటే కోర్టుకు పోతాం.